డెమాన్ ఇంత మంచితనం గేమ్లో అవసరమా అని నాకు అర్థం కావట్లా. మనిషి స్వతహాగా మంచోడు అని అర్థమవుతుందండి. అతను ఎవరి మీద ఒక కుళ్ళు, ఒక కుతంత్రం, ఇది కక్కలేని మనిషి అని అర్థమవుతుంది. ఎందుకంటే ఇవాళ క్లియర్గా ఈ గేమ్ నెక్స్ట్ గేమ్ ఆడకుండా ఎవరినన్నా తీసేయొచ్చు అని అంటే ఇమాన్యువల్ పేరు చెప్పలా. కానీ అదే ప్లేస్లో డెమాన్ ఫస్ట్ అయి ఉండి ఇమాన్యువల్ నుంచి ఉండుంటే డెమాన్ని తీసేసేవాడు. హౌస్ మొత్తం డెమాన్ని తీసేసేది. కానీ డెమాన్ అవి ఏమి గుర్తించకుండా నేను నా సమవుజ్జితోనే ఆడాలనుకుంటున్నాను, టాప్ అని తీయాలనుకోవట్లేదు, అందులోనూ ఇమాన్యువల్ నేను టాప్ 5లో చూడాలనుకుంటున్నా కాబట్టి నేను తీయను అంట. నువ్వు ఫస్ట్ ఉండుంటే హౌస్ మొత్తంలో ఎవరైనా సరే నిన్నే తీసేవాళ్ళు. కానీ నువ్వు మంచోడు అవటం నీ మంచితనం వల్ల ఇవాళ ఇమాన్యువల్కి నువ్వు ఓటు వేయలేదు. నువ్వా వేరే వాళ్ళని వస్తే మిగతా వాళ్ళందరూ కలిసి నిన్ను ముంచేస్తారు. నువ్వు అది తెలుసుకోలేకపోతే నీ అమాయకత్వం, నీ మంచితనం ఈ గేమ్కి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో పనికి రాదు. అందులో అన్యాయం ఏం లేదు. నువ్వు గెలవాలనుకుంటే టాప్ వాడితో పోటీ పడాలి, టాప్ వాడిని దాటుకునే వెళ్ళాలి. టాప్ వాడిని దాటుకొని వెళ్ళాలనుకున్నప్పుడు టాప్ వాడికి ఒక 40 పాయింట్లు 50 పాయింట్లు ఆపగలిగిన అవకాశం వచ్చిందనుకో, నువ్వు అవకాశం యూజ్ చేసుకోవటంలో తప్పే లేదు. జనం మీ చేతిలో ఉంది. ఆ కుళ్ళు కుతంత్రం లేని ఆలోచన పట్ల అలాంటి వాళ్ళు విన్ అవ్వాలని మీకుంటే మీరు ఓట్లు వేసుకోవాల్సిందే అతనికి. లేకపోతే అతను మాత్రం ఎక్కువ ఆలోచించి గుంటనక్క ఆలోచనలు, లేకపోతే అత్య ఆలోచనలు ఇవన్నీ చెయ్యలేడు. డెమాన్ని గెలిపించాలంటే జనమే గెలిపించాలి. ఓట్లేసి గెలిపించుకుంటేనే డెమాన్ గెలుస్తాడు.